తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్ష ఎన్నికల జాతర జరుగుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగమైన ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పేరుకే ఎన్నిక, కానీ అంతా ఎంపికే. దీంతో పదవి కోసం ప్రయత్నిస్తున్న నేతలు ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్ద స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. రేసులో ఉన్న నేతలెవరు, వారి ప్రయత్నాలేంటి, జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రులు, పార్టీ సీనియర్ల మద్దతు ఎవరికి, సామాజిక సమీకరణాల సంగతేంటి? తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు కాకపొట్టిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, డీసీసీ అధ్యక్షుల నియామకం నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగి తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నించడం చిచ్చు రాజేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే జరుగుతోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా. ఇక్కడ హస్తం పార్టీలో సీనియర్లు ఉన్నారు. మంత్రులు తమది సీఎం స్థాయి అని చెబుతూ ఉంటారు. వివాదాలతో ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ కాకరేపుతూనే ఉంటాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు అందరి అభిప్రాయాలు సేకరించినా అటు అదృష్టం, ఇటు గాడ్ ఫాదర్లపైనే భారం వేసి టెన్షన్ పడుతున్నారు. పదవి కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆశావహులు పైరవీలు చేసుకుంటున్నారు. ఈ నెల 30 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకాలు చేసే అవకాశం ఉంది. దీంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఏఐసీసీ పరిశీలకుడు బిశ్వరంజన్ మహంతికి 30 మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఎస్టీ సామాజిక వర్గం మాత్రం ఆ పదవి కోసం పోటీకి దూరంగా ఉంది. 2 పర్యాయాలుగా నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవిని ఎస్టీకే ఇవ్వడంతో ఈసారి సోషల్ ఈక్వేషన్లు మార్చాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. దీంతో అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుగా నిలిచారు. టీపీసీసీ పదవిని వద్దని జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై దృష్టి పెట్టారు. ఎన్ఎస్యుఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాలోని అందరూ ప్రజాప్రతినిధులు, నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ క్యాడర్కు అండగా నిలిచారు మోహన్ రెడ్డి. పార్టీ నేతలందరూ ఈ నేత వైపే మొగ్గు చూపుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. ఇక డీసీసీ అధ్యక్ష పదవిని ఎస్సీకి కేటాయించాలని అధిష్టానం భావిస్తే నకరికల్ నియోజకవర్గ నేత కొండేటి మల్లయ్యకు దక్కే అవకాశం ఉంది. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని క్రియాశీలకంగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించినా ఈక్వేషన్లు కుదరలేదు. భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామన్న టీపీసీసీ హామీతో ఇప్పుడు డీసీసీ పదవి కోరుతున్నారు. హస్తం పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడిగా మల్లయ్యకు పేరుంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని బీసీ, ఎస్టీ, ఓసీలకు మాత్రమే ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 2 మంత్రులు, 2 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలది రెడ్డి సామాజిక వర్గమే. ప్రాధాన్యత ఉన్న పదవుల్లోనూ ఇదే కమ్యూనిటీ నుంచి ఎక్కువగా ఉండటంతో సీనియర్ నేత జానారెడ్డి నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీకి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారని హస్తం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక డీసీసీ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలనుకుంటే మునుగోడు నియోజకవర్గ నాయకుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేతకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడిగా గుర్తింపు పొందారు. 2018, 2022, 2023 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించారు. భవిష్యత్తులో కీలక పదవి ఇస్తామన్న టీపీసీసీ హామీలో ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు దక్కకపోయినా పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు కైలాష్ నేత. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశావహుల్లో ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి.